ప్రదర్శిస్తున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్ యజమాని నుంచి 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఏసీబీ అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అవినీతి తిమింగలాలను ఏరిపారేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడ్డం హాట్ టాపిక్ గా మారింది. మాకు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ రవికుమార్ గారి పైన కంప్లైంట్ వచ్చింది. ఒక ఫుడ్ కోర్టుకు సంబంధించి వాళ్ళను ఇబ్బంది పెడుతూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండని కంప్లైంట్ వస్తే మేము వెరిఫై చేసాం. వెరిఫై చేసి ఈరోజు ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చాడు. 2 లక్షల డబ్బులు ఇవ్వగానే ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకొని బయటకు వస్తుంటే మేము పట్టుకున్నాము. ఎందుకు తీసుకున్నావు డబ్బులు అని చెప్పేసి అంటే అతను ఏం సమాధానం చెప్పలేదు. ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు తీసుకుంటున్న అవినీతి అధికారులు ఎవరున్నా కానీ వాళ్ళ గురించి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.